పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. వెల్కమ్ టు సుమన్ టీవీ. సింపుల్ రైస్ చేసుకుందామండి. జనరల్గా హెల్దీ రైస్లు చేస్తూనే ఉంటాం కదా మనం. 1 పార్ట్ మీల్ లాగా కుక్కర్లో పెట్టేస్తాము. ఇవాళ ఏం చేద్దామంటే ఫ్రెష్ పాలకూర ఉంది, చాలా బాగుంది. మన దొడ్లో ఉంటే నేను ఇలా చేస్తానండి. కుండీలో అంత పాలకూర వస్తుంది, అది పప్పులోకి జాలలేదు అనిపిస్తుంది, కూరకు జాలదు అసలు. అందుకని ఏం చేస్తానంటే కొంచెం రైస్ చేసుకుని నా వరకే, అందులో ఏంటంటే మనం కొంచెం ఏమన్నా వెయిట్ లాస్ రెసిపీస్లో దీన్ని కూడా భాగంగా చేసుకోవచ్చు. ఈ పాలకూర తరచుగా తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్యాలు తొలగిపోతాయి అంటారు. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు తినకూడదు అంటారు, కానీ మామూలు వాళ్ళందరికీ ఓకే. సింపుల్గా తేలిగ్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. రైస్ మనకి బియ్యం అక్కర్లేదు, రెడీగా ఉన్న అన్నం ఉంటే బ్రౌన్ రైస్ కానీ బాస్మతి రైస్ కానీ మామూలు మనం వండుకునే ఇప్పుడు 50 రూపాయల కేజీ సన్న బియ్యం అయినా సరే ఒక బౌలు 1 కప్పు రైస్ ఉంటే కొంచెం పాలక్ రైస్ చేసుకోవచ్చు. ఇది మనకి బాక్సుల్లోకి చాలా హాయిగా ఉంటుంది. ఒక 5 నిమిషాల పని అంతే, సింపుల్గా చేసేద్దాం. అన్నం రెడీగా ఉంది. పాలకూరని చక్కగా ఈ కోళ్ళు లేకుండా, పీచు వచ్చేస్తుంది కోళ్ళు కనుకుంటే, ఇలాగా కాడలు లేకుండా ఇలా ఒట్టి ఫ్రెష్ ఆకులు వీటిని మాత్రం తీసుకుని గ్రైండ్ చేసేసి కొద్దిగా నీళ్ళు పోసి గ్రైండ్ చేస్తే కొంచెం లూజ్గా స్లరీ లాగా వస్తుంది. దాన్ని పక్కన పెట్టుకోవటం, మళ్ళీ గ్రైండ్ చేద్దాం. తర్వాత ఓ మూకుడు పెట్టుకోవటం, కొంచెం పెద్దది పెట్టుకుంటే మనం అన్నం ఇందులోనే వేసి కలిపేసుకోవచ్చు. పాలకూర వాటిల్లో మంచి రిచ్, ఐరన్ రిచ్ చాలా ఉన్నాయండి. అందులో సోడియం పొటాషియం ఉంటుంది, ఏమిటో గందరగోళంగా చెప్తారు. అవన్నీ సంగతి ఎలా ఉన్నా తినడానికి చాలా బాగుంటుంది. ఒక ప్యాన్ పెట్టుకుందాము. 1 స్పూన్ నూనె వేసానండి. బటర్ కానీ ఫ్రెష్ వెన్న కానీ వేస్తే ఎక్కువ రుచిగా ఉంటుంది. ఆయిల్ వేసుకున్న 1 స్పూన్ నూనె అంతే. 1 స్పూను, చిన్న స్పూన్ జీలకర్ర. చిన్న మసాలాదారు చేస్తామండి, చాలా మసాలాలు ఏం వేయం, కానీ జీలకర్ర వేగాక ఓ 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఏలక్కాయ కొద్దిగా అలాగా ఒలిచి వేస్తే ఏంటంటే వాసన చాలా బాగుంటుంది. 2 ఏలక్కాయలు. ఇందులో ఏం చేద్దాం, ఒక పచ్చిమిరపకాయని సన్నగా ముక్కలు తరిగానండి, అది వేద్దాము. తర్వాత 1 ఇంచి అల్లం ముక్క, దాన్ని సన్న ముక్కలు చేశాను. నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే పెద్దగా ఇష్టం ఉండదండి, ఏమిటో ఆ వాసన భరించలేనట్టుగా ఉంటుంది నాకు. అందుకని నేనేం చేస్తానంటే అన్నిటికీ ముక్కలే, వెల్లుల్లిపాయ కూడా ముక్కలు. ఇవి 3 వేగిపోయాక ఒక పెద్ద ఉల్లిపాయని సన్న ముక్కలు తరిగాను, అవి కూడా వేసేస్తాను. ఒక రెమ్మ కరివేపాకు కూడా ఇందులో వేసేద్దాము. ఇది వేగే లోపల మనం పాలకూర గ్రైండ్ చేసుకుందాం. ఉల్లిపాయ చక్కగా వేగిపోయింది. కావాలంటే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు అండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి మిరియాలు వేయట్లేదు. ఒకవేళ మనం మిరియాల పొడి టేస్ట్ మనకి ఇష్టమైతే కనుక మిరియాలు ఎక్కువ వేసుకోవడం, ఊరికే ఒక పచ్చిమిర్చి స్లిట్ చేసి వేస్తే సరిపోతుంది. కొంచెం దీంట్లోకి 1 అర స్పూను ధనియాల పొడి వేద్దాము. ఇంట్లో ఫ్రెష్గా చేసుకున్న పొడి అయితే చాలా బాగుంటుందండి, వాసన బ్రహ్మాండంగా వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగోండి, నేను గ్రైండ్ చేసిన పాలకూర ఎంత మంచి గ్రీన్ కలర్ వచ్చిందో చూడండి, ఇందులో వేసేద్దాం. నేను ఇందులో నీళ్లు పోయలేదు, ఎందుకంటే పాలకూరని కడిగాం కదా, కొంచెం తడిగా ఉంది, అది సరిపోతుంది అన్నమాట. ఆ మిక్సీ జార్లో కొంచెం అడుగున అదంతా పోయిపోతుందని అనిపిస్తే 1 స్పూన్ నీళ్ళు వేసి కలిపేసి అది కూడా వేసేయండి. కొంచెం వేగనిస్తే రుచి బాగుంటుంది. అన్నం ఆకుపచ్చగా ఉంటుందండి. అలా కలర్ఫుల్ రైస్ తింటాం వారానికి ఒకసారి, చాలా మంచిది వీక్లీ వన్స్ తింటే కనుక. ఉప్పు వేద్దాము. జనరల్గా పాలకూరలో సోడియం ఉంటుంది, అంటే ఉప్పు పాలం కొంత ఉంటుంది కాబట్టి ఉప్పు కాస్త తక్కువ వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేద్దాము. కొంచెం మనం వేసిన నూనె కనపడేదాకా వేగనిస్తే సరిపోతుంది. మూత కూడా పెట్టచ్చు. ఇందులో నుంచి ఈ పచ్చివాసన పోవాలి. ఆయిల్ కొంచెం ఇదిగో ఈ కుతుకుతలాడుతుంది కదా, అట్లా తడి మొత్తం పోయేసరికల్లా నూనె పైకి వచ్చేస్తుంది. పాలకూర పూర్తిగా వేగిపోయిందండి, తడి మొత్తం పోయింది. మనం వేసిన నూనె కూడా
లైట్గా మెరుపు కనిపిస్తుంది చూడండి. ఇలాంటప్పుడు స్టవ్ ఆపేద్దాం. ఇందులో ఇంకా మనం మసాలా పొడులు ఏమి ఇట్లా ఒట్టి ధనియాల పొడి, కొంచెం నిమ్మరసం వేద్దాం. ఇందులో ఒక పూర్తి కాయ పడుతుందండి. ఇది ఒక బౌల్ రైస్కి కలిపేసి ఇందులో అన్నం వేసేద్దాము. దీనికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. మన దగ్గర ఎక్కువ అన్నం ఉన్నప్పటికీ ఇది రంగు లైట్గా అయిపోకుండా రుచి చెడకుండా ఉండాలి. ఇవాళ రేపు అందరూ బ్రౌన్ రైస్లు తింటున్నారు కదా, దాంతో చాలా బాగుంటుందండి. మంచి హెల్దీగా కూడా అవుతుంది. ఒక బౌల్ రైస్ చేసుకుంటే చక్కగా బాక్స్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది. చూడ్డానికి బాగుంది చూడండి. కరివేపాకు అన్నంలాగా కనపడుతుంది. రుచి ఏమో పాలక రుచి వస్తుంది. టేస్ట్ చూసుకుని కావాలంటే ఒక చిటికెడు ఉప్పు యాడ్ చేయండి. ఉప్పు తక్కువ వేసుకోవటమే మంచిది. కావాలంటే ఇంకొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు మన రుచిని బట్టి. చూడండి, చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో, ఎంత బాగా అందంగా కనబడుతుందో అంతే రుచిగా కూడా ఉంటుంది. చక్కగా దీంతో పాటుగా మన పెసరపప్పులు ఏవైనా మసూర్ దాల్తో చేసుకునే పప్పులు, దాల్ ఫ్రై లాంటివి నలుచుకుని తింటే చాలా బాగుంటుంది. మార్నింగ్ బాక్స్లోకి చేసుకున్నాం, అవన్నీ చేసుకోలేమంటే పెరుగు పచ్చడి వేసుకోవచ్చు. నేనైతే దీన్ని ఒట్టిగానే తింటానండి. దీంతో పాటు నాకు ఇంకేం అక్కర్లేదు. మనం చేసిన బౌలు 2 సర్వింగ్స్కి సరిపోయేంత వచ్చింది. సింపుల్గా, ఈజీగా, క్షణాల్లో హెల్దీగా తయారయ్యే పాలక్ రైస్ ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.